హాయ్ అండి. ఇవాళ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏమైనా ముడతలొచ్చినా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బాగోదండి. ముందే మనం నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్‌తో నీట్‌గా అటు ఇటు సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకొని మిషన్ పాదము 5 నంబర్ పైన పెట్టుకొని పెద్ద కుట్టు పెట్టి కుట్టుకోవాలండి. కుట్టేటప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలండి. ఎక్కడ తిత్తులకు తిత్తులు రాకుండా, ముడతలు పడకుండా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఇలా పట్టి లాగుతారండి. అలా లాగకూడదండి. లాగినప్పుడు ఏమవుతదంటే, మెడ అనేది సాగిపోయినట్టు అయిపోయి, కుట్టిన తర్వాత మనం వేసుకున్నప్పుడు నీట్‌గా కనిపించదండి. అందుకని అలా లాగకుండా కత్తెరతోని ఇలా కుట్టుని అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని, హ్యాండ్స్‌తో ఇలా రబ్ చేసుకున్నారంటే నీట్‌గా వచ్చేస్తుందండి. తర్వాత ఎక్కడైనా ముడతలున్నాయా లేదా చూసుకొని, ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా చూసుకుంటూ మంచిగా నీట్‌గా కట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్‌కొచ్చేసరికి పట్టీ ఉందండి. ఇలా పట్టీ ఉన్నప్పుడు మనం హెమ్మింగ్ పట్టీ కోసం మడవకుండా ఇలా తిప్పి వేసుకోవాలండి. అలా తిప్పడం కోసం ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ అనేది రాంగ్ సైడ్ పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఇలా తిప్పేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రాకుండా చూసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రాకుండా లైనింగ్ పైనే వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనం తిప్పి కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఏమిటంటే హ్యాండ్ అనేది స్టిఫ్‌గా ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు. ఇలా సర్దుకుంటూ చూసుకుంటూ నీట్‌గా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకోవడానికి పాదం అనేది 5వ నంబర్ పైన పెట్టుకొని పెద్ద కుట్టుతో మనము సైడ్ జాయింట్లు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా నీట్‌గా చూసుకుంటూ రావాలండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టిన తర్వాత ఎక్కడ ముడతలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అంతా నీట్‌గా ఉన్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్‌నంతా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్‌లో టక్స్ కుట్టడం అండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని ఉంటాం కదా! అదే మార్కింగ్ పైన ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలండి. కుట్టేటప్పుడు పైకి వచ్చే కొద్దీ సన్నగా కుట్టుకుంటూ రావాలి. పైన ఒక రఫ్ ఇవ్వాలండి. అలా అయితే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇంకొక పక్క కూడా అలాగే 1/2 ఇంచ్ గ్యాప్‌తో ఇలా నీట్‌గా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నడుం పట్టీ వేసుకోవాలండి. నడుం పట్టీ అనేది ఒక 1 ½ ఇంచ్ ఖర్చుతో తీసుకొని బ్యాక్ పార్ట్ పైన ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టేటప్పుడు కూడా కుట్టు అనేది స్ట్రెయిట్‌గా వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ వేసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ నడుము దగ్గర అనేది నీట్‌గా కనిపించదండి. బ్లౌజ్ లుక్ అనేది బావుండదు. కాబట్టి కుట్టు అనేది స్ట్రెయిట్‌గా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. తర్వాత నడుం పట్టీని ఇలా తిప్పేసి నడుం పట్టీ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్టయితే మనకు నడుము దగ్గర స్టిఫ్‌గా అలాగే ఉంటుందండి. లైనింగ్ అనేది మనకు బయటికి కనిపియకుండా ఉంటుంది. ఇలా కుట్టుకొని నడుం పట్టీ అనేది లోపలికి మడుచుకొని పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కుట్టు అనేది మనం హెమ్మింగ్ చేసేటప్పుడు విప్పేస్తామండి. ఈ కుట్టు వేసేది హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక కుట్టు ఇలా వేసేసుకుంటాము. ఈ కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు. డైరెక్ట్‌గా కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌లో మనము టక్స్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా! ఆ మార్కింగ్ దగ్గర ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా 2 కలిసి ఉంటాయి. అప్పుడు మనకు టక్స్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బాగా కనిపిస్తుంది. అందుకని ఇలా 3 టక్స్ దగ్గర ఒక కుట్టు వేసేసుకొని, కుట్టు వేసుకున్న తర్వాత మన మెయిన్ టక్స్ మార్కింగ్ పెట్టుకున్నాం కదండీ! అదే మార్కింగ్‌తో ఇలా పట్టుకొని ఎక్కడైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. పైకి వెళ్ళే కొద్దీ సన్నగా కుట్టుకుంటూ రావాలి. ఎండ్ దగ్గర మాత్రం ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలండి కుట్టు ఊడిపోకుండా. అలాగే హుక్స్ పట్టీ సైడ్ కూడా ఇలా పట్టుకొని ఒక పావించు గ్యాప్‌తో కుట్టు వేసుకుంటూ రావాలి.
నెక్స్ట్ చంక దగ్గర కూడా ఇలా పట్టేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడే ఒక పావించు ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. చంక దగ్గర ఎంత పొడవు కుట్టుకోవాలి అన్న డౌట్ ఉంటే ఇలా మన మెయిన్ ఖర్చు ఇంకా హుక్స్ సైడ్ మనం పెట్టుకున్న టక్స్ ఉంది కదండీ! అవి 2 పట్టుకుంటే మనం ఎక్కడి వరకు కుట్టాలనేది తెలిసిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ కుట్టుకోవాలండి. షేప్ బెల్ట్ 4 పీసెస్ తీసుకుంటాం కదా! అందులో ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పైన వైపు, ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కింది వైపు పెట్టుకొని ఇలా 4 పార్ట్స్ అనేవి సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మనం కుట్టుకున్న పెద్ద టక్స్ అనేది ఇలా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. ఫోల్డ్ చేయకపోతే ఏంటంటే అంతా అణిగిపోయినట్టు ఉంటుంది. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో, అలా మనం కొంచెం మడిచి ఇలా కుట్టుకుంటూ రావాలండి. 4 పార్ట్స్ అనేవి సమానంగా పట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. బ్యాక్ సైడ్ కూడా మనకు కుట్లనేవి ఏవి బయటికి కనిపించవండి. నీట్‌గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత హుక్స్ పట్టీ సైడ్ పైన మెడపట్టీకి కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఎంతవరకు ఉందనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా బ్యాక్ పార్ట్‌తో ఎక్కడి వరకు కుట్టు వేయాలనేది చూసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా నీట్‌గా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ 2 షేప్ బెల్ట్‌లని పట్టుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే మార్కింగ్ పైన కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. లోపట మనం మడిచిన క్లాత్ పైన కుట్టు రాకుండా నీట్‌గా సర్దుకుంటూ మనం గీసిన మార్కింగ్ పైనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని మనకు లోపలున్న ఫ్రంట్ పార్ట్‌ని ఇలా బయటికి లాగాలండి. ఇలా లాగేసినట్లయితే మనకి నీట్‌గా వచ్చేస్తుందండి. ఇలా సర్దుకొని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే లేచినట్టు కాకుండా స్టిఫ్‌గా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు అక్కడ ఏమైనా ముడతలు ఉన్నా ఇలా లోపలికి సిజర్ పెట్టేసి మనం ఇలా అన్నామంటే నీట్‌గా వచ్చేస్తుంది. కుట్టు అనేది మనకి పర్ఫెక్ట్‌గా పడుతుంది. ఇలా కుట్టు వేసేసుకొని పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు హుక్స్ పట్టి కుట్టుకోవాలండి. హుక్స్ పట్టి ఎప్పుడైనా పైన వైపు నుంచి కుట్టుకోవాలి. పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఎండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచి దాన్ని లోపలికి మడిచి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టీని పక్కకనేసి పైన ఒక కుట్టు వేసుకోవాలండి. పైన ఒక కుట్టు వేయడం వల్ల స్టిఫ్‌గా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇలా ఒక కుట్టు వేసేసి నెక్స్ట్ దీన్ని ఇలా 2 మడతలు ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ కుట్టు అనేది కూడా స్ట్రెయిట్‌గా నీట్‌గా వచ్చేలాగా చూసుకుంటూ ఇలా లోపలికి క్లాత్‌ని మడుచుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కడ ఎక్కువ తక్కువలో రాకుండా ఇలా సర్దుకుంటూ చూసుకుంటూ కుట్టు వేసుకుంటూ రండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా పట్టీ అండి. కాజా పట్టీ అనేది మనం లైనింగ్ వైపు నుంచి వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌ని లైనింగ్ వైపు తిప్పేసి లైనింగ్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పెట్టుకొని కాజా వేసుకుంటామండి. ఇలా 2 పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో కుట్టు వేసుకుంటూ రావాలి. ఎండ్ దగ్గరకొచ్చేసరికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్‌ని ఇలా పెట్టేసి పైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ క్లాత్‌ని ఇలా 2 మడతలుగా మడిచి కుట్టు వేసుకోవాలండి. ఈ కాజా పట్టీ అనేది ఎప్పుడు మనకి బయట సైడే ఉంటుందండి. మొత్తం మడిచి ఇలా కుడతారు కొందరు. అలా కుట్టకూడదండి. కాజా పట్టీ అనేది మనకి ఎప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్‌కి అది మనకు ఒక ఖర్చులాగా ఉండాలి కానీ ఇలా కలిపి కుట్టకుండా ఇలా పైకి పెట్టేసి 2 ఫోల్డ్స్ చేసేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత చాలామందికి కాజాలు తెగిపోతూ ఉంటాయండి. సో, అలా తెగిపోయే వాళ్ళకి ఇలా కుట్టేస్తే వాళ్ళకి ఎప్పటికీ కాజాలు పర్మనెంట్‌గా ఉండిపోతాయండి. దానికోసం ఇలా ఫస్ట్ పైన ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకొని కింద వైపు కూడా ఒక కాజా పెట్టేసుకొని ఇలా మనం 2 ఫోల్డింగ్ చేసేసుకున్నామంటే మనం ఎక్కడెక్కడ కాజాలు కుట్టాలనేది మనకు తెలిసిపోతుందండి. ఆ మడతల దగ్గర ఇలా మార్కింగ్‌తో గీసేసుకొని ఆ మార్కింగ్ గీసిన ప్లేసెస్‌లోనే ఇలా నీట్‌గా కుట్టు వేసుకుంటూ రావాలండి. మిషన్ అనేది స్పీడ్‌గా తొక్కకుండా మెల్లగా తొక్కుకుంటూ ఇలా తిప్పుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల కాజాలనేది లైఫ్ లాంగ్ గట్టిగా ఉంటాయండి. బ్లౌజ్ ఉన్నన్ని రోజులు ఇంకా కాజాలు తెగిపోతాయి అనే ప్రాబ్లమ్ అనేది లేకుండా వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారండి. ఇలా ఒకసారి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కాజాలనేది చాలా గట్టిగా ఉంటాయి. ఎప్పటికీ ఆ కుట్టు అనేది పోదు.
ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చూసుకోవాలండి. 2 కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా? అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు హుక్స్ పట్టి వచ్చేసి ఒక పావించ్ కొంచెం ఎక్కువగా వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడే చూసేసుకొని మనం ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని ఇలా కట్ చేసేసుకోవాలండి. నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత 2 సమానంగా పెట్టుకొని చూసుకోవాలి. చూడండి నాకు 2 పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. దానికోసము బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా ఎప్పుడైనా మనము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చంక దగ్గర నుంచే జాయింట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. అలాగే ఇంకొక సైడ్ కూడా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ వేసుకొని చంక దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలండి. హాఫ్ ఇంచ్ ఖర్చు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. తక్కువ పెట్టుకున్నట్లయితే పిగిలిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లీవ్స్‌ని జాయింట్ చేసుకోవాలండి. చేతులు జాయింట్ చేసుకోవడానికి మనము హ్యాండ్స్‌కి ఒక సైడ్ లోత్ అనేది తీస్తాం కదండీ! ఆ లోతు తీసింది ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే వచ్చేలాగా చూసుకొని కుట్టాలండి. సో, నేను అలా చూసుకొని లోత్ అనేది ఇప్పుడు వచ్చింది కదండీ! మన హ్యాండ్స్‌కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర పెట్టుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. ఎప్పుడైనా క్లాత్‌ని సాగగుంజినట్టు లాగుతూ కుట్టకండి. అలా లాగినప్పుడు ఏమవుతుందంటే చంక అనేది సాగిపోయి ముడతలు ముడతలుగా వస్తుంది. కుట్టినా నీట్‌గా కనిపించదు. మనం ఏమనుకుంటామంటే కట్ చేసేటప్పుడు బానే చేశాను కదా! ఏంటి ఇలా వచ్చింది అని అనుకుంటాం కానీ కటింగ్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉండాలో స్టిచ్చింగ్‌లో కూడా అంతే జాగ్రత్తగా కుట్టుకోవాలండి. కుట్టేటప్పుడు మనం ఏమాత్రం కొంచెం సాగి గుంజినా కూడా అది బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది. మొత్తం ముడతలుగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నీట్‌గా సర్దుకుంటూ కుట్టాలండి. అస్సలు లాగకూడదు. ఇలా నీట్‌గా కుడుతూ రావాలి హాఫ్ ఇంచ్ ఖర్చుతో. ఇలా కుట్టిన తర్వాత తిప్పేసి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి హ్యాండ్‌కి కూడా. ఎక్కడైనా మనం హెచ్చుతగ్గులు కుట్టినా నీట్‌గా కుట్టు పడకపోయినా కూడా ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల అదంతా సెట్ అయిపోతుంది. చూడడానికి కూడా నీట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మెడపట్టి వేసుకోవడానికి మనకు మిగిలిన లైనింగ్ క్లాత్‌లో క్రాస్‌గా ఇలా పీస్‌లని కట్ చేసుకోవాలండి. మెడపట్టి వేసుకోవడానికి ఎప్పుడైనా స్ట్రెయిట్ పీసెస్ తీసుకోకూడదండి. ఎప్పుడైనా పీసెస్ క్రాస్‌గానే తీసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఇలా క్రాస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్‌ని తీసుకొని ఇలా క్రాస్‌గా కటింగ్ చేసుకోవాలండి. అలాగే ఇంకొక పీస్‌కి కూడా క్రాస్‌గా కట్ చేసుకొని, మనం ఎక్కువ కట్ చేసిన సైడ్ తక్కువ, తక్కువ కట్ చేసిన సైడ్ ఎక్కువ ఇలా రివర్స్‌గా పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిచ్చాను కదా! అలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నట్లయితే నీట్‌గా ఎత్తులు లేకుండా వస్తుందండి మనం మెడపట్టి కుట్టినప్పుడు. ఇలా కుట్టేసి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలాగే మనకెన్ని కావాలో అన్ని మెడపట్టీకనేది జాయింట్ చేసేసుకొని, హుక్స్ పట్టీ దగ్గర ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ లోపలికి మడుచుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలండి. మెడ కూడా కుట్టేటప్పుడు ఖచ్చితంగా దాన్ని సాగగుంజకండి. సాగగుంజకుండా ఇలా నీట్‌గా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ, చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. ఇలా మనం జాయింట్ చేసిన దగ్గర చూసుకొని కుట్టండి. క్లాత్‌ని మనం కుట్టేటప్పుడు స్పీడ్‌గా కుట్టకూడదండి మిషన్ అనేది. మెడ కుట్టేటప్పుడు ఇలా నెమ్మదిగా సర్దుకుంటూ, చూసుకుంటూ, కుట్టుకుంటూ రావాలండి. ఇలా మన జాయింట్ దగ్గర ఇలా రెండిటిని విడదీసుకోవాలండి. ఇలా విడదీసి కుట్టినప్పుడు ఏంటంటే మెడపట్టి అనేది ఎత్తులుగా రాకుండా మొత్తం అంతా సమానంగా నీట్‌గా వస్తుందండి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా చూసుకుంటూ నీట్‌గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఎండుకు వచ్చేసరికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసి దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్‌కి కూడా ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా మనం ఎక్కువ తక్కువ కుట్టినా కుట్టు అనేది సరిగా పడకపోయినా డబుల్ స్టిచ్ ఏసుకున్నప్పుడు అదంతా సెట్ అయిపోతుందండి. అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా అంతటా కట్స్ పెట్టుకోవాలండి. కావాలంటే బ్లౌజ్ మొత్తం కట్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా కట్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ ఉంది కదండీ! అది ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఉంచి మిగతాది లోపలికి మడిచి ఇలా పెట్టుకొని హెమ్మింగ్ పట్టీ పైన మాత్రమే కుట్టు వేసుకుంటూ రండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అస్సలు కుట్టు పడనివ్వద్దండి. కుట్టు పడితే చూడడానికి నీట్‌గా ఉండదండి. లుక్ అనేది పాడైపోతుంది. మెయిన్ మనకి బ్లౌజ్‌లో నెక్ అనేదే ఇంపార్టెంట్ కాబట్టి నెక్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఇలా నీట్‌గా సర్దుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి.
ఇలా సర్దుకుంటూ కుట్టు అనేది ఎక్కడ వస్తుందో చూసుకుంటూ నీట్‌గా కుట్టుకుంటూ రావాలండి. ఇలా మెడపట్టి అనేది మొత్తం చూసుకుంటూ ఇలా నీట్‌గా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదండీ బ్యాక్ సైడ్. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోవాలండి. అది కట్ చేసుకుంటేనే మనం లోపల హెమ్మింగ్ చేసినప్పుడు మనకు నీట్‌గా ఉంటుంది. లేకపోతే ఎత్తులుగా చూడడానికి నీట్‌గా కనిపియదండి. ఇలా ఇదంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లండి. బ్లౌజ్‌లో చాలా ఇంపార్టెంట్ సైడ్ జాయింట్సే. ఆ జాయింట్స్ ఏసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేయాలండి. దానికోసం మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్‌లో నడుమనేది కొలుచుకోవాలండి. 32½ ఉంది. 32½లో నాలుగో భాగం అంటే 8 ఇంచు వస్తుంది కదండీ! అది నేను హుక్స్ పట్టీ సైడ్ 8 ఇంచు దగ్గర మార్క్ చేసేసాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్ బ్యాక్ పార్ట్ పైన ఇలా 8 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టీ సైడ్ కూడా 8 దగ్గర మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసేటప్పుడు కాజా పట్టీ అనేది కలిపి తీసుకోకూడదండి. కాజా పట్టీ వదిలేసి రిమైనింగ్ దగ్గర 8 తీసుకోవాలి. తర్వాత నేను హ్యాండ్స్ మార్క్ చేసుకుంటున్నానండి. ఆది బ్లౌజ్‌తో ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర చూసుకోవాలండి. చంక దగ్గర ఇలా నీట్‌గా సర్దేసుకొని, ఇలా పట్టుకొని, పెట్టుకొని చూసుకుంటూ రావాలండి. ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు పెట్టిన మార్కింగ్ దగ్గరే వచ్చింది. ఇలా వచ్చినట్లయితే మనము బ్లౌజ్ కరెక్ట్‌గా కుట్టామని అర్థమండి. ఇలా మనం పెట్టుకున్న 3 మార్కింగ్స్‌ని ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కడ స్టిచ్ వస్తుందనేది తెలిసిపోతుందండి. ఇలా నీట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని మంచిగా పెట్టుకొని, ఈ డ్రా చేసిన లైన్ పైన కుట్టు వేసుకున్నట్లయితే, వాళ్ళకి ఇంకా టైట్‌గా రావడం, లూజ్‌గా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుందండి. ఇలా కుట్టేటప్పుడు ఈ ఖర్చులనేవి పైవైపుకు సర్దుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలా గనక కుట్టినట్టయితే ఎలాంటి వాళ్ళకైనా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. లాస్ట్‌లో మనం పెట్టిన మార్కింగ్స్ 2 పట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఎండ్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి రఫ్ ఇవ్వండి. లేకపోతే కుట్టు అనేది ఊడిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్స్‌కి కూడా 2, 3 ఖర్చుల కోసం మనం కుట్లు వేస్తాం కదండీ! ఒక 2, 3 కుట్లు వేసుకోండి. ఒక పావించు గ్యాప్ పెట్టుకొని కుట్టుకి పావించు గ్యాప్ కంపల్సరీ ఉండాలండి. పావించు గ్యాప్‌తో ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదండీ ఖర్చు, నేను అది కట్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని ఖర్చు అనేది ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది ఇక్కడ చంక దగ్గర ముడతలుగా అయిపోతుంది కదా వేసుకున్నాక. అలా కాకుండా ఇలా రెండిటిని ఒక దగ్గరికి పెట్టుకొని లాస్ట్‌లో ఒక కుట్టు అనేది వేసేసుకుంటే ఖర్చు అనేది మనం వేసుకున్న తర్వాత కూడా ముడతలు పడకుండా అలాగే ఉంటుందండి. చూసారా కుట్లనేవి ఎంత స్ట్రెయిట్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా చూసినప్పుడు మనకు ప్లస్ గుర్తు అనేది కరెక్ట్‌గా రావాలండి. అలా వస్తేనే మనం బ్లౌజ్ కరెక్ట్‌గా కుట్టినట్టు. ఇంతే అండి. మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! అది పెట్టి చూసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుట్లు వచ్చాయో. ఇలా కుట్టుకున్నట్లయితే ఎవరికైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. ఇంతే అండి బ్లౌజ్ కుట్టే విధానము. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకేదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.